నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి కమ్మదనం. ఈరోజు రెసిపీ వచ్చేసి పూల్ మకానా స్వీట్ చేశాను. టేస్ట్ అయితే సూపర్ ఉంది. అలాగే నా రెసిపీస్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సపోర్ట్ చేయండి. అమ్మ చేతి కమ్మదనం ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పూల్ మకానా స్వీట్ చేసే విధానం చూసుకుందాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని కొద్దిగా నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కరిగిన తర్వాత జీడిపప్పు వేసుకోవాలి. కట్ చేసుకున్న బాదం పప్పు వేసుకోవాలి. ఇవన్నీ ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత కొన్ని కిస్మిస్ వేసుకోవాలి. ఇవన్నీ ఫ్రై చేసుకుని వేరే ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. బాదం, జీడిపప్పు, కిస్మిస్ కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుని వేరే ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇదే కడాయిలో కొద్దిగా నెయ్యి వేసుకోవాలి. పూల్ మకానా ఫ్రై చేసుకోవాలి. 1 కప్పు పూల్ మకానా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత ఇవి కూడా వేరే ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇదే కడాయిలో 2 కప్పులు చిక్కటి పాలు వేసుకుని మరిగించుకోవాలి. ఒక మిక్సీ జార్ తీసుకుని ఫ్రై చేసుకున్న పూల్ మకానా వేసుకోవాలి. కొన్ని బాదం, జీడిపప్పు, కిస్మిస్ని వేసుకుని బరకగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. పాలు అయితే మరుగుతున్నాయి. ఇప్పుడైతే కొద్దిగా కుంకుమ పువ్వు వేసుకోవాలి. ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఈ పాలుని బాగా మరిగించుకోవాలి. అలాగే 1 కప్పు బెల్లం వేసుకోవాలి. ఈ బెల్లం అంతా కరిగే వరకు మిక్స్ చేసుకోవాలి. 2 ఇలాచీ దంచుకుని వేసుకోవాలి. పాలైతే బాగా మరిగాయి. ఇప్పుడైతే గ్రైండ్ చేసి పెట్టుకున్న పూల్ మకానా, జీడిపప్పుని వేసుకుని మిక్స్ చేసుకోవాలి. ఇదంతా 2 నిమిషాలు కుక్ అయిన తర్వాత పూల్ మకానా కూడా వేసుకోవాలి. అలాగే జీడిపప్పు, కిస్మిస్, బాదం కూడా వేసుకోవాలి. ఈ స్వీట్ని అంతా ఒకసారి మిక్స్ చేసుకుని 2 నిమిషాలు కుక్ చేసుకోవాలి. 2 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. పూల్ మకానా స్వీట్ అయితే రెడీ అయిపోయింది. ఈ పూల్ మకానా స్వీట్ అయితే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుని తింటే చాలా చల్లగా ఐస్ క్రీమ్లా చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా వేడివేడిగా కూడా తినేయచ్చు. ఈ పూల్ మకానా స్వీట్ అయితే హెల్త్కి చాలా మంచిది. చాలా హెల్తీ రెసిపీ అన్నమాట. ఓకే అండి, టేస్టీగా పూల్ మకానా స్వీట్ అయితే రెడీ అయిపోయింది. ఈ స్వీట్ అయితే చాలా టేస్టీగా ఉంది. హెల్త్కి కూడా చాలా మంచిది. ఈ హెల్తీ రెసిపీ మీకు నచ్చినట్లయితే అమ్మ చేతి కమ్మదనం ఛానల్కి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.